హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. బేగ పెట్టండి అంటూ మన వల్లి చాలా కంగారు పడిపోతుంది. అయ్యి బాబోయ్ బాబోయ్, ఇంత పెద్ద పళ్ళమా, పెట్టండి పెట్టండి అక్క వల్లక్క. మరీ ఎగ్జైట్మెంట్గా ఉన్నావు, మరీ ఆత్ర, నువ్వు చూడగానే ఎగ్జైట్ అవుతావు, థ్రిల్ అయిపోతావు. పెట్టండి, చాలా కంగారుగా ఉంది, నాకు ఆకలి వేసేస్తుంది చెల్లెళ్ళు అంటూ టట్టడాయ్ అని తీసేసరికి ఏంటిది అని షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి ఏంటిది అసలు మనుషులు తింటారా, అదేంటి వాళ్ళక్కాయ్ అలా మాట్లాడతావు, ఈ కడుపుతో ఉన్నవాళ్ళు ఇది తింటే కడుపు చల్లగా తల్లి చల్లగా ఉంటుందంట. కడుపుతో ఉన్నవాళ్ళు ఇది తింటారా, చిచ్చి అదికేం కాదు, అసలు అదేం కాదు వాళ్ళకే, నిజమే డాక్టర్ చెప్పారు. ఏ డాక్టర్ చెప్పారమ్మా నీకు అని చెప్పేసి అనేసరికి, ఇంకో ఉండు వాళ్ళకాయ అని చెప్పేసి తీసుకొచ్చి చూపించేసరికి కడుపుతో ఉన్నవాళ్ళు ఇలాంటివి తినాలి, ఆకుకూరలు పచ్చి కాయగూరలు తింటే చాలా మంచిది అంటే ఇది ప్రేమ అంటే ఎలా ఉంటుంది, ప్రేమ కళ్ళజోడుందా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అయినా ప్రేమే అని నాకు తెలుసు అని అన్నా కూడా ప్రేమ కాదు అని చెప్పేసి మన వల్లి అంటూ ఉంటుంది. మన వల్లి ఏమో ప్రేమ అంటుంది, మన నర్మదేమో ప్రేమ కాదు అంటుంది. ఇంకా ఎలా అయితే నువ్వు తింగరదాన్ని, నేను తింగరదాన్ని కాదు, మనుషులు బోడు మంది ఉంటారు, నేను తినను, అదేంటి వాళ్ళకి ఎలా అంటావు, నువ్వు తినకపోతే ఎలాగా, రా తిను అని చెప్పేసి కూర్చోపెట్టి ఇది తిని వాళ్ళకి ఎత్తి నేను చెప్పానా అని అంటూ ఉంటుంది. సుక్కు చెప్పేవులే ఓ పెద్ద అని చెప్పేసి తిడుతుంది. ఎలా అయితే ఉంది వెళ్ళక్కాయ, రా వెళ్ళక్కాయ అంటూ వాళ్ళు చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటారు. నేను రాను, నేను తినను అని అంటుంది వల్లి. ఎందుకు తినవు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంది వెళ్ళక్కాయ, నువ్వు రా వెళ్ళక్కాయ అంటే నేను తినను అంటది. ఎలాగైతే వల్లికి తినిపించేసి కూర్చోబెట్టి తినిపించడం స్టార్ట్ చేస్తారు. అసలు పెట్టి వద్దు అన్నా కూడా పెట్టి తినిపించేసరికి అసలు నాకు కడుపు లేదు, కాకరకాయ లేదు అంటుంది. స్టన్ అయిపోతారు. ఓ పక్క నుంచి వల్లి, ఓ పక్క నుంచి ప్రేమ, ఓ పక్క నుంచి నర్మద స్టన్ అయిపోయి ఏంటి నీ కడుపులో బిడ్డ లేదా అని అంటూ ఉంటుంది. అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా మన వల్లి అది కాదు అంటే ఇవన్నీ తింటే కడుపులో బిడ్డ ఏమైపోతాడా అని చెప్పేసి అంటూ పక్క ట్రాక్ పెట్టేసరికి, సర్లే వల్లక్కాయ్ సాయంత్రం నీకు ఒక మంచి స్నాక్ చేసి పెడతాను, మళ్ళీ నా సాయంత్రం, అవును వల్లక్కాయ్ కాదు తినను అని మావయ్య గారికి అత్తయ్య గారికి చెప్పు, వాళ్ళే చెప్తారు నీ పని అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా అసలు పాపం ఏడుస్తూ అలా ఉంటుందండి. అసలు పాపం వల్లికి మామూలుగా కాదు. ఓ పక్క నుంచి మన బుజ్జమ్మ తుడుచుకుంటూ పని చేసుకుంటూ ఉంటుంది. అత్త నేను తుడుస్తాను, ఇలా ఇవ్వత్తా అని అంటే, లేదు లేవే నేను చేసుకోగలను, నువ్వు కంగారు పడకు అని అంటూ మన మన బుజ్జమ్మ అంటూ ఉంటుంది. లేదత్తా నేను చేస్తానంటూ ప్రేమ అంటుంది. కరెక్ట్గా ఒక కారు వచ్చి ఆగుద్ది. ఆగేసరికి ఏంటిది ఈ కారులో ఎవరబ్బా అని అనుకుంటూ ఉంటారు. ఈ కారులో ఎవరబ్బా అని అనుకునేసరికి కరెక్ట్గా అక్కడ మన ప్రేమని బుజ్జమ్మ ఉండేసరికి ఇంతకు చూస్తే సేనాపతి ధీరజ్. మామోయ్ దిగు మామ, ఏంటి ఏదో సోడాబుడ్డి కళ్ళు ఉన్నట్టున్నాయి, మామో దిగితే లేకపోతే ఎత్తుకుని దింపాలా ఏంటి అని అంటూ ఉండేసరికి సేనాపతి దిగుతూ ఉంటాడు. శ్రీరామ ఏమైందే, ఉప్పు నిప్పులాగా కలిసిపోయారా ఏంటి, శ్రీరామ ఆ కట్టేంటే నాకేమీ అర్థం కావట్లేదే ప్రేమ అని అంటూ మన బుజ్జమ్మ అంటూ ఉంటుంది. మామో జాగ్రత్త మామోయ్, లేకపోతే మెట్ల మీద జరిగితే కాళ్ళు ఇరిగిపోతాయి మామో అంటూ సేనాపతికి ధీరజ్ వార్నింగ్ ఇస్తారు. ఒరే ధీరజ్ ఇలారా, ఏమైంది అసలు ఏమనుకున్నావు రే, వసే ఆగు అమ్ముంది అని అంటే పక్క తీసుకెళ్ళి ఏంట్రా ఏమైంది అంటే, ఏమైందా నువ్వు పొద్దున్న నీ వల్లనే, నువ్వు పొద్దున్న తుమ్మి ఎదురొచ్చావు కదా, కట్టుకున్న ఆడదివి ఎదురొచ్చినా పర్వాలేదన్నావు కదా, నువ్వు ఎదురొచ్చావు, మా నాన్న గుద్దేశావా నువ్వు, లేదు నేనేం మీ నాన్న గుద్ర, జరిగింది అసలు ప్రశాంతంగా వినవా ఏంటి, నేను స్పీడ్ మీద వెళ్తున్నాడు, ఆయన స్పీడ్ మీద వస్తున్నాడు, ఆయనే జంకి పడిపోయాడు తప్ప నేనేమీ చేయలేదు అని అంటే, ఏదేమైనా సరే నువ్వే కదా కారణం, శ్రీరామ అన్నయ్య అలా అయిపోయాడంట్రా, అవునమ్మా మీ అన్నయ్య దెబ్బ తగిలిందమ్మా,
ఏంటమ్మా అలా మాట్లాడతావు అని అంటూ ఉంటాడు. ఎలాగైతే ధీరజ్ తీసుకుని వచ్చాడు, ఇంకా ఎలా అయితే స్పీడ్గా వచ్చాడు ఏంటో, అసలు ఎలా దెబ్బ తగిలిందో వాళ్ళకి విజువల్లా కనబడేలా చూపిస్తాడు. ఎలా అయితే మా మా నాన్న నువ్వే కదా కొట్టావు, నువ్వే కదా కొట్టావు అంటే నేనేం కాదు, నువ్వే ఎదురొత్తం వల్ల ఇలా జరిగింది, అసలు నీ ఎదురు వల్లే ఇలా జరిగిందని చెప్పేసి ప్రేమని తిడుతూ ఉంటాడు. తిట్టేసరికి ఇంకెలాగైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఏమండి ఏమైందంటూ మన సేనాపతి భార్య ప్రేమ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. నీ వల్లే నేను సగం ఇదే అమ్మ పోలేరమ్మ అంకాళమ్మ నీరే కాపాడాలమ్మ నా భర్తని అని అంటూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారనుకో ఏమనుకుంటారు, అసలు నీకు ఏమన్నా కనిపిస్తుందా, ఎక్కువ మాట్లాడుకో అని అంటే ఏమైంది సేన అంటే ఆ ధీరజ్ గడు నన్ను గుద్దేడక్క అంటే నా మనవడే అన్నమాట, అయితే రివెంజ్ స్టార్ట్ చేశాడనమాట అంటూ మన నానమ్మ గారు అంటారనమాట. ఇంక వెంటనే ఏదేమైనా సరే ఆడిని ఏదైనా చెయ్యాలి అని అంటే రివైంజ్ స్టార్ట్ చేశారని చెప్తున్నాను, అయినా నువ్వేంటి బొయ్యో అని అరుస్తున్నావు, నువ్వు మాట్లాడకుండా ఉండలేవా అని చెప్పేసి భార్యని తిడతాడు. ఇంకా తిట్టేసరికి ఎలాగైనా సరే ధీరజ్ని దెబ్బ కొట్టాలరా శన మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ ఏదేమైనా రివెంజ్ స్టార్ట్ చేశాడు నా మనవడు అనుకుంటూ ఉంటుంది ఈవిడి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఇంకా ఇవాళకి ఏమైందంటే మన నర్మద ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఒక కొలిక్ అంటుంది, మా ఆయన అనుమానంగా ఉంది, నాకు ఒక ఇలాంటిది దొరికింది, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది అని చెప్తుంది. నాకు అవసరం, మా వల్లక్క ఏంటో నిజాలు చెప్తున్నట్లేదు అని అంటూ ఉంటుంది. మరి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఎవరైతే నర్మద మైక్ సెట్ అలాంటిది ఏదో నిజాలు కనిపెట్టేది కొంటుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. మన వల్లి పరిస్థితి ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.